పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించని, ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించని, వాక్యానుసారం జీవించేదా, నీ వాక్యానుసారం జీవించేదా, నీ ఘన కీర్తిని వివరించేదా, నీ ఘన కీర్తిని వివరించేదా, నా దుర్గము నీవే, నా ధ్వజము నీవే, నా ధైర్యం నీవే, నా దర్శనము నీవే. యేసు 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 యేసు, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం, నిరంతరం నీ నామం నే గానం చేసెదను, ప్రతిదినం నీ సన్నిధి నేను అనుభవించెదను, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ఒకానొకప్పుడు ఒక దైవజనుడు తన శర్మల్లో చెప్తా ఉన్నారు. ఆయన ట్రైన్ ప్రయాణం చేస్తూ ఉన్నారంట. చేస్తూ ఉంటే ఆయనకి ఎక్కడ ఏ పరిస్థితులు అయినా సరే ఎవరో ఒకరికి దేవుని సువార్త అందించడం ఆయనకి అలవాటని చెప్పారు. అయితే తన ఎదురుగా కూర్చున్న ఒక వ్యక్తి ఏదో ఒక పుస్తకాన్ని తిరిగేస్తూ ఉంటూ ఆయన గమనించారంట. సార్ అది ఏంటండి అని అడిగారంట. ఇది పంచాంగం అని చెప్పారంట. అవునా, మీకు పంచాంగం ఉందా? మాకు సర్వాంగ కవచం ఉందని చెప్పారంట ఆయన. అయితే సర్వాంగ కవచం ఏంటండి అని ఆయన అడిగారంట. అప్పుడు ఆయన రీతిలో ఆ సువార్తను అందజేశారు. ఆ సర్వాంగ కవచం గురించి ఈరోజు మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో సర్వాంగ కవచం గురించి ఉంటుంది. అదేంటంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు సర్వాంగ కవచం ధరించుకొనడి అని. అంటే ఇప్పుడు మనం పోరాడేది ఇక్కడున్న శరీరులతో, మనుషులతో, వీళ్లతో, అధికారులతో కాదు, కానీ మనం చీకటి శక్తులతో, అపవాది వేసే తంత్రాలతో మనం పోరాడాలి. కాబట్టి అవి ఎదిరించాలి అంటే మనకు ఒక సర్వాంగ కవచం ఉండాలి. ఆ సర్వాంగ కవచం గురించి పౌలు గారు ఎంతో చక్కగా స్పష్టంగా 11వ 14వ వచనం నుంచి ఆయన ఒక 4 వచనాల్లో చెప్తారు. మొట్టమొదటిగా ఆయన చెప్పింది ఒక బెల్ట్ గురించి. బెల్ట్ అంటే మామూలుగా అందరూ కూడా నడుముకి బలానికి ఒక స్టిఫ్నెస్ కోసం ధరిస్తూ ఉంటారు. అది ఆయన గుర్తు చేసుకుంటూ సత్యం అనే దట్టిని మీరు ధరించండి అంటే యేసుక్రీస్తే సత్యము. ఆ సత్యాన్ని కనుక మనము నడుముకి బెల్ట్ లాగా ధరిస్తే మనం ఎప్పుడు తిన్నగానే ఉంటాం. దేవుని యొక్క సత్యం మనల్ని తిన్నలైన మార్గంలో నడిపిస్తుంది. ఆ తర్వాత ఆయన ఒక బ్రెస్ట్ ప్లేట్ గురించి చెప్తారు. అంటే మైమరువు, తెలుగులో అయితే మైమరువు అని ఉంటుంది. దాని అర్థం నాకు అర్థం కాక నేను ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అది బ్రెస్ట్ ప్లేట్ అని ఉంది. అంటే శత్రువు నుంచి మనం తప్పించుకోవడానికి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వేసుకునే ఒక కవచం లాంటిది. అది నీతి అంట. దేవుని నీతి అనేది మైమరువు లాగా మనం ధరించాలి. ఎందుకంటే ఈ బ్రెస్ట్ ప్లేట్ అనేది అది హృదయానికి సంబంధించి ఒక ఆయుధం లాగా చెప్తున్నారు, ఒక డిఫెన్స్ లాగా చెప్తున్నారు. అది ఏంటి, ఎందుకు అని అంటే మన హృదయం అన్నిటికంటే భద్రంగా చూసుకోవాలని దేవుడు చెప్తా ఉంటారు. ఎందుకంటే అందులోంచి జీవధారలు బయలుదేరుతాయి. జీవధారల్ని అపవాది తంత్రాలు పాడు చేయకుండా, దానిని ఆపివేయకుండా మన హృదయాన్ని దేవుని నీతితో కప్పుకోవాలి. అంత మాత్రమే కాకుండా మన పాదాలకి సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడును మనం ధరించుకోవాలి. మన జోళ్ళు అంటే మనం వేసుకునే చెప్పులు, అంటే శరీర రీతిగా చెప్తే జోళ్ళని దేనితో అక్కడ పోల్చారు అంటే సమాధాన సువార్త కోసం సిద్ధ మనసుని మనం ధరించాలి.
అంటే ఎక్కడికి వెళ్ళటానికైనా సిద్ధంగా మన మనసులో సమాధాన సువార్త ఉండాలి. దేవుడు ఏ చోటకు పంపించినా మనం వెళ్ళగలగాలి. అంత మాత్రమే కాకుండా దుష్టుని అగ్ని బాణాలను మనం ఆర్పటానికి విశ్వాసం అనే డాలుని ఆయన పట్టుకోమని చెప్తా ఉంటారు. అంటే డాలుని దేనికోసం అంటే రక్షణ కోసం అనమాట. అవతల నుంచి దుష్టుడు మన మీద అగ్ని బాణాలు వేస్తూ ఉంటే అంటే మనలో ఒక సంశయాన్ని, మనలో ఒక భయాన్ని అతను క్రియేట్ చేస్తూ ఉంటే గనక అది అడ్డుకోవాలంటే మన దగ్గర విశ్వాసం అనే ఒక డాలు ఉండాలి. విశ్వాసం మనలో ఉంటే ఏ భయము అతను కల్పించిన ఏది కూడా మనల్ని అంటుకోదు. అంత మాత్రమే కాకుండా రక్షణ అనే శిరస్త్రాణం అంటే మనందరికి తెలిసి హెల్మెట్. అది ఆ హెల్మెట్ అంటే శిరస్సు చాలా ముఖ్యమైనది కాబట్టి రక్షణ దేవుడు మనకు అందించాడు. కాబట్టి ఆ రక్షణ మార్గంలో నేను నడుస్తున్నాను అనేటటువంటి ఆ ధీమాతో పడిపోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. ఇందులో ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఒక బ్రెస్ట్ ప్లేట్ ఉంది, ఒక బెల్ట్ ఉంది, ఆ తర్వాత ఒక డాల్ ఉంది, ఆ తర్వాత మనం వేసుకోవాల్సిన చెప్పులు అది సమాధాన సువార్త అని చెప్పారు. అదేవిధంగా ఒక ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం ఏంటంటే దేవుని వాక్యం. ఇన్ని విధాలుగా మనము ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ధరించుకునే సామాగ్రి అంతా కూడా ఎవరి కోసం అంటే ఒకే ఒక్కరి కోసం, అపవాది తంత్రాల్ని మనం ఎదుర్కోవడానికి కోసం శక్తిగల భారమగునట్లుగా ఆ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకుని మనం అందరం కూడా ఈ లోకపు పోరాటాలంటే ఈ లోకంలో ఉన్న శాపము, మరణము, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వేదన, దుఃఖం అదంతా కూడా దేవుడు ఎప్పుడో జయించేశాడు. ఆయన జయించాడు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా జయిస్తామని ఆయన చెప్పారు. కాబట్టి ఆ జయం కోసం ఎదురు చూస్తూ ఎప్పుడు కూడా ఆ సర్వాంగ కవచాన్ని వదలకుండా మనము దేవునిలాగే ఈ లోకాన్ని జయిద్దాము. దానికోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా పరమ తండ్రి, నాయన ఈరోజు సర్వాంగ కవచం గురించి ప్రభా నా ద్వారా నీ యొక్క వాక్యాన్ని సెలవింపజేసావు తండ్రి. నాయన దీనిని మేమందరం పొందటానికి ప్రతిరోజు నీ సన్నిధిలో కూర్చుని నీ వాక్యాన్ని, నీ ధ్యానాన్ని చేస్తూ మా పనిపాటల్లో చాలా అప్రమత్తంగా ఉండటానికి మమ్మల్ని, నన్ను కూడా ప్రభా నీ యొక్క చేతులకు సమర్పించుకుంటూ ప్రతి విధమైన ఘనతను, మహిమన ప్రభావాన్ని మీరు మాత్రమే పొందాలని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. He's always near with open arms. He's always